హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు డిసెంబర్ 16వ తేదీ సోమవారం పాడ్యమి నుండి ధనుర్మాసం మొదలవుతుంది. మనకు మార్గశిర పాడ్యమి నుండి మనకు ధనుర్మాసం మొదలవుతుంది కదా! ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మార్గశిర మాసంలోనే 15 రోజులకు తర్వాత మనకు ధనుర్మాసం అనేది వస్తుందండి. ఈ ధనుర్మాసంలో గోదాదేవి వ్రతం అంటే స్త్రీ వ్రతం ఎవరైతే చేస్తారో పెళ్లి కాకుండా బాధపడుతున్నవారు, కుజదోషంతో బాధపడుతున్నవారు, అది ఆడవారైనా సరే అండి, మగవారైనా సరే, పెళ్ళైన వారు ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. మనకు ధనుర్మాసంలో ఈ నెల రోజులు భక్తి శ్రద్ధలతో ఎవరైతే స్వామి అమ్మవారిని పూజిస్తారో అసలు ఇంకా చెప్పలేమండి. అంతటి శక్తివంతమైన మాసం ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో స్వామి అమ్మవార్లను ఏ విధంగా పూజించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పూజ మనం పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు. ఈ నెల రోజులు సపరేట్ పీఠం పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. మనకు ఈ పూజకు కావాల్సింది ఇలా గోదాదేవి ఫోటో అయినా కానీ విగ్రహం కానీ తీసుకోవాలి. లేదంటే మీ దగ్గర ఈ ఫోటో లేదనుకోండి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి సంబంధించిన ఏ ఫోటో అయినా విగ్రహమైనా పెట్టుకోవచ్చు. లక్ష్మీనారాయణ ఫోటో, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉన్న ఫోటో, లేదంటే విగ్రహాలు ఏవైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఈ పూజ మీరు పూజా మందిరంలో ప్లేస్ ఉంది, మేము పూజా మందిరంలో చేసుకుంటామంటే పూజా మందిరంలో చేసుకోవచ్చు. లేదంటే సపరేట్ పీఠం పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. ఈ నెల రోజులు పెళ్ళి కాని ఆడవారైనా, పెళ్ళైన ఆడవారైనా, మగవారైనా ఎవరైనా వ్రతం అనేది చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను గోదాదేవి పటం ఉంది, పటం పెట్టుకున్నాను. శ్రీకృష్ణుని విగ్రహం ఉందండి నా దగ్గర. శ్రీకృష్ణుని విగ్రహం కూడా పెట్టుకున్నాను. మీ ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం ఉంటే విగ్రహానికి కూడా పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి విగ్రహము ఏది ఉన్నా పూజ అయితే చేసుకోవచ్చు. ఈ నెల రోజులు భక్తి శ్రద్ధలతో ఇంట్లో పూజ అయితే చేసుకోవచ్చు. ఈ పూజకు పెద్ద ఖర్చు ఏం లేదండి. మనకు ప్రతిరోజు కావాల్సింది ఓన్లీ తులసి దళాలు. తులసి దళాలు అనేది మనం ప్రతిరోజు తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు పూజా మందిరంలోనే చేసుకోవాలనుకున్నవారు పూజా మందిరంలోనే ఇంకా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే ఆడవారికి మధ్యలో ఆటంకం వస్తే ఆ 5 రోజులు వదిలేసి 6వ రోజు నుండి చేసుకోవచ్చు. ఇంకా మగవారైతే కంటిన్యూగా నెల రోజులు చేసుకుంటే మంచిది. ఒకవేళ ఇంట్లో చేసుకోలేమనుకునేవారు మీకు దగ్గరలో రామాలయం కానీ, విష్ణు ఆలయాలు, వెంకటేశ్వర స్వామి ఏ ఆలయం ఉన్నా కూడా ఆ ఆలయానికి ఒక తులసి మాలను మీ చేతుల మీదుగా తులసి మాల తయారు చేసుకొని ప్రతిరోజు తులసి మాల తీసుకువెళ్ళినా సరిపోతుంది. ప్రతిరోజు మీరు ఇంట్లో పూజ చేసుకునే అవకాశం ఉంటే ఇంట్లో పూజ చేసుకోండి. ఒకవేళ మాకు ఇంట్లో పూజ చేసుకోవడం కుదరదు అనుకునేవారు ఇంకా మీరు మంచి ప్రతిరోజు విష్ణు ఆలయము, రామాలయము, వెంకటేశ్వర స్వామి ఏ ఆలయానికైనా వెళ్ళి ప్రతిరోజు స్వామివారికి తులసి మాల అనేది సమర్పించండి. ఇలా పెళ్ళి కానివారు కనుక ఇలా నెల రోజులు, అది ఆడవారైనా మగవారైనా స్వామివారికి తులసి మాల సమర్పిస్తే ఖచ్చితంగా ఈ నెల రోజుల లోపు మీకు పెళ్లి సంబంధం అనేది ఖచ్చితంగా కుదురుతుందండి. ఆ ఇంట్లో పెళ్లి బాజాలు అనేది ఖచ్చితంగా మోగుతాయి. ఇది సాక్షాత్తు గోదాదేవి చేసిన వ్రతమే అండి. స్వామివారిని పొందడానికి అమ్మవారి ఈ నెల రోజుల పాటు ఈ వ్రతం అనేది ఆచరించింది. ప్రతిరోజు అమ్మవారు తన తండ్రి కట్టిన తులసి మాలను తన మెడలో ధరించి తీసి పక్కన పెట్టి, నేను స్వామివారికి సరిపోతున్నా, స్వామివారు నన్ను కళ్యాణం చేసుకుంటాడా అని అమ్మవారు ప్రతిరోజు స్వామివారిని పొందడానికి ఇలా ఈ వ్రతాన్ని చేసింది. ప్రతిరోజు అమ్మవారు ధరించిన తులసి మాలనే తన తండ్రి తెలియకుండా స్వామివారికి సమర్పిస్తాడు. ఒకరోజు తెలిసిన తర్వాత ఈ మాలను స్వామివారికి సమర్పించకపోతే సాక్షాత్తు స్వామివారే నాకు అమ్మవారు ఆండాల్ అంటే గోదాదేవి ధరించిన మాలే కావాలని తన కలలో చెప్తాడు. అందుకని అమ్మవారికి మనము మాల ఫస్ట్ సమర్పించి తర్వాత స్వామివారికి మనం ఈ పూజలో వేయాలి. అంటే అమ్మవారి మెడలో వేసి తర్వాత తీసి స్వామివారికి ఈ విధంగా తులసి మాల అనేది వేయాలి. ఈ విధంగా నేను ఈ 30 రోజులు ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో అంటే 3 గంటల నుండి 4:30 లోపు ఈ పూజ అనేది కంప్లీట్ కావాలండి. అంటే ప్రతిరోజు ఒకే టైంకు స్వామి అమ్మవార్లను మనము పూజించాలి. బ్రహ్మ ముహూర్తంలో పూజించాలండి. 3 గంటల నుండి 4:30 లోపు ఈ పూజ చేసుకోవాలి. ఇంట్లోనైనా మనం దేవాలయంలో కూడా ఈ ధనుర్మాసం అంతా దేవాలయాలు మనకు 4 గంటల లోపే ఓపెన్ అవుతాయి. పూజలు అనేది
విష్ణు ఆలయాల్లో జరుగుతాయి. కాబట్టి మీరు ఇంట్లో చేసుకోకుండా ఒక మాల కట్టుకొని స్వామివారికి సమర్పించిన చాలండి, ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది. ఈ విధంగా చాలా సులభంగా ఇంట్లో 3 గంటలకు ఇంటిని ముందు రోజే శుభ్రం చేసుకొని ఉదయం లేచి పూజ రూమ్స్ నీట్గా చేసుకొని ఇంకా దీపారాధన అనేది చేసుకొని అమ్మవారికి స్వామివారికి తులసి మాల సమర్పించి ఇంకా పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ అమ్మవారు 30 పాసరాలు అంటే తిరుప్పావై అనేది 30 పాసరాల రూపంలో అమ్మవారు ప్రతిరోజు ఒక్కొక్క పాటగా పాడింది. ఆ పాటను మనము ప్రతిరోజు తిరుప్పావై చదువుకుంటే మంచిదండి. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అంటే స్వామి అమ్మవార్లకు పూజ అంటే అర్చన చేసుకున్న తర్వాత ఇక్కడ స్వామివారికి అర్చన అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకు ధనుర్మాసం వ్రత బుక్ అని దొరుకుతుందండి. ఈ బుక్ ఒకటి తీసుకొచ్చుకోండి సరిపోతుంది. అన్నీ ఉన్నాయండి ఇందులో. ఇంకా మనం స్వామి అమ్మవారిని అభిషేకం ముందు రోజు ఒక్కరోజు పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. మధ్యలో ఏకాదశి తిథి అలా వచ్చినప్పుడు మీ దగ్గర కృష్ణుని విగ్రహం ఉంటే మంచిగా పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. అమ్మవారి విగ్రహం ఉన్నా కూడా ఇప్పుడు మనకు ప్రతి దగ్గర అమ్మవారి విగ్రహాలు కూడా దొరుకుతున్నాయి. అలా దొరికితే తీసుకొచ్చుకొని అభిషేకం చేసుకొని ముందు రోజు అమ్మవారికి పూజ చేసుకొని స్వామివారికి తులసి దళాలతో అర్చన చేసుకోండి. అమ్మవారికి ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలు, ఎర్రని అక్షంతలు, కుంకుమతో అమ్మవారి అష్టోత్తరం అని చదువుకోండి. గోదాదేవి అష్టోత్తరం, ఇక్కడ శ్రీకృష్ణుని అష్టోత్తరం చదువుకోండి. ఇక్కడ నైవేద్యంగా మనకు 15 రోజులు అంటే ముందు 15 రోజులు హాట్ పొంగలి అంటే కట్టె పొంగలి అంటారు కదా, పులగం, అది నివేదన చేస్తారు. పెసరపప్పు బియ్యంతో కలిపి వండిన మిరియాలు వేసి వండిన అన్నాన్ని నివేదన చేస్తారు. ఇంకా తర్వాత 15 రోజులు పెరగన్నం దద్దోజనం నివేదన చేస్తారు. ముందు 15 రోజులైతే హాట్ పొంగల్ నివేదన చేయాలి. ప్రతిరోజు తులసి మాల సమర్పించాలి. హాట్ పొంగల్ అనేది నివేదన చేసుకోవాలి. ఇలా స్వామివారిని పూజించి స్వామివారికి ఇక్కడ మనం పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలండి. ఒక పచ్చ కర్పూరం కొంచెం తీసుకొచ్చుకొని పెట్టుకొని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో హారతి అనేది ఇవ్వండి. అర్చన తర్వాత నైవేద్యం సమర్పించి ప్రతిరోజు తాంబూలం సమర్పించండి. మీ ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే కూడా వారికి కూడా తాంబూలం అనేది ఇస్తే మంచిది. అనుకోకుండా ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళని వట్టిగా వెళ్ళగొట్టకుండా వాళ్ళకి పండు తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదం అనేది తీసుకోండి. ఈ విధంగా నెల రోజులు చేయండి. నెల రోజులు కుదరలేదనుకోండి, కనీసం ఏకాదశి తిథి రోజు, ద్వాదశి తిథి రోజు, శుక్రవారం రోజు, మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా స్వామి అమ్మవారి పూజ చేసుకోండి. రోజు ఇంట్లో కుదరని వారు కనీసం టెంపుల్కి వెళ్ళైనా స్వామి అమ్మవారి దర్శనం చేసుకొని తులసి మాల అనేది సమర్పించి రండి. ఈ విధంగా ప్రతిరోజు చేసుకున్న తర్వాత పూజ అంతా అయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ తిరుప్పావై అనేది చదువుకోవాలి. తిరుప్పావై అనేది మనకు చదవడం రాదు కదా, ద్రావిడ భాషలో ఉంటుంది కాబట్టి ఈ బుక్లో అయితే తెలుగులో కూడా ఉందండి. ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది. ఒకవేళ మీకు చదవడం రాదు అనుకునేవారు కనీసం వినండి. మనకు భక్తి టీవీలో కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ తిరుప్పావై ఉంది, అలా పెట్టుకొని వినండి. మనకు భక్తి టీవీలో అయితే 4:30 నుండి 5 గంటలకైతే వస్తుంది. అప్పుడు పెట్టుకొని వినండి. ఇంకా యూట్యూబ్లో కూడా చాలా ఉన్నాయి. తిరుప్పావై పెట్టుకొని చక్కగా వినండి. మీకు ఇప్పుడు ఇందులో నేను చూపించిన బుక్లో అయితే తెలుగులో కూడా ఉంది. మీకు చదువుకోగలిగితే చదువుకోండి, టైం ఉంటే, లేదంటే వినండి. ఇలా తిరుప్పావై చదువుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి హారతి ఇచ్చి ఇంకా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనకు తిరుమలలో కూడా అండి ఈ సుప్రభాత సేవ అనేది ఉండదు. సుప్రభాత సేవకు బదులు మనకు తిరుప్పావై అంటే సుప్రభాతం అనేది తిరుమలలో వెయ్యరు, ఈ తిరుప్పావైయే వేస్తారు. అమ్మవారు పాడిన పాసరాలు రోజొక్కటిగా 30 రోజులు ఈ తిరుప్పావైయే చదువుతారు తిరుమలలో కూడా. కాబట్టి మన ఇంట్లో కూడా చక్కగా వినండి. ఇప్పుడు మనకి విష్ణు ఆలయాలు, రామాలయాలు మీకు దగ్గర ఉంటే అక్కడ కూడా తిరుప్పావై చదువుతారు, అక్కడైనా వినండి. ఇది కొన్ని టెంపుల్లో సాయంకాలం చదువుతారు, కొన్ని టెంపుల్లో ఉదయం చదువుతారు. ఎలానైనా సరే కానీ ఆ రోజు మొత్తంలో ఆ తిరుప్పావై అనేది ఖచ్చితంగా వినడం కానీ చదవడం కానీ చేసి పచ్చకర్పూరంతో అమ్మవారికి హారతి ఇచ్చి ఈ విధంగా ఈ నెల రోజులు కనుక ఎవరైతే ఈ ధనుర్మాస నియమాలు పాటించి పూజ చేసుకుంటారో
ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీనారాయణులు నివాసమై ఉంటారని చెప్తారు. ఎవరైనా కుజదోషంతో బాధపడుతున్న వారు, ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఓకే అవుతలేవు అనుకునేవారు ఈ నెల రోజులు ఆడవారైనా మగవారైనా ఒక టైం పెట్టుకొని ఖచ్చితంగా అమ్మవారిని స్వామివారిని ఆరాధన అనేది చేసుకోండి. ఖచ్చితంగా ఈ నెల రోజు ఈ ధనుర్మాసం అయిపోయే లోపు మీ ఇంట్లో ఖచ్చితంగా పెళ్ళి బాజాలని మోగుతాయి. మీరు ఎలాంటి వరుణ్ణైతే కోరుకుంటారో అలాంటి వరుడు వస్తాడు. ఎలాంటి వధువునైతే కోరుకుంటారో మీకు అలాంటి వధువు వస్తుంది. మగవారు కనుక ఈ వ్రతాన్ని చేసుకుంటే వారికి అనుకూలమైన భార్య దొరుకుతుంది. ఆడవారు కనుక ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారికి అనుకూలమైన భర్త, ప్రేమ అనురాగాలతో ఉండే భర్త దొరుకుతాడు. పెళ్ళైన ఆడవారు ఈ వ్రతాన్ని చేస్తే అఖండ సౌభాగ్యము లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత కుదురుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు వస్తాయి. కుటుంబం సంతోషంగా ఉంటుంది. పిల్లలతో మంచి సంతానం కలుగుతుంది. సద్బుద్ధితో పిల్లలు మంచి బుద్ధితో ఉంటారు. సంతానం కోసం కానీ పెళ్ళి కోసం కానీ దేనికోసమైనా ఈ వ్రతం ఆడవారు కానీ మగవారు చేస్తే వారు అనుకున్న కోరికలు ఈ నెల రోజులలోపు నెరవేరుతాయండి. ఈ విధంగా అతి సులభంగా ఇంట్లోనే మీ పూజ మందిరంలో ఈ నెల రోజులు పూజ చేసుకోండి. పాటించవలసిన నియమాలు ఏదంటే ఈ పూజని ఈ నెల రోజులు చేయాలనుకునేవారు మాంసాహారం తినకూడదు. పెళ్ళైన వారైతే బ్రహ్మచర్యం పాటించాలి. ఈ ధనుర్మాసంలో చాలామంది ఆడవారు తలలో పూలు పెట్టుకోరు. అంటే ప్రకృతిలో పూసిన ప్రతి పువ్వు స్వామివారి పాదాల వద్దనే ఉండాలని చెప్పి తలలో పువ్వులు కూడా పెట్టుకోరు. పాలు తినకూడదు, పాలు తాగకూడదు, పెరుగు తినకూడదు. అంటే పాలు పెరుగు నెయ్యికి దూరం ఉండాలి. ఈ నెల రోజులు మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఆడవారు తలలో పువ్వులు పెట్టుకోకూడదు. ఈ విధంగా ఈ నెల రోజులు కనుక ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. ఇంకా నెల రోజులు చేయలేము అనుకునేవారు కనీసం ఒక్క రోజైనా భోగి పండుగ రోజైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఏకాదశి తిథి రోజైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. ద్వాదశి రోజైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. శుక్రవారాల రోజైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. చాలామంది ఈ నెల రోజులు కాత్యాయని వ్రతం అని ఈ నెల రోజులు చేసుకుంటారు. కుజదోషంతో బాధపడుతున్నారు అలాంటి వారు చక్కగా చేసుకోండి. ఇంకా ఈ నెల మంగళవారాలలో కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు అండి. కాత్యాయని వ్రతం అయితే మంగళవారం రోజు కూడా చేసుకోవచ్చు. మీకు కుదిరిన అన్ని రోజులు శుక్రవారాలు, మంగళవారాలు, ఏకాదశి, ద్వాదశి 15 రోజులు కానీ వారం రోజులు కానీ ఒక 9 రోజులు కానీ ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఈ వ్రతాన్ని అయితే ఆచరించండి. చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. పెళ్ళి కాని వారి వ్రతం చేస్తే ఖచ్చితంగా ఈ నెల రోజుల లోపు వాళ్ళకైతే పెళ్లి సంబంధం అనేది కుదురుతుంది. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చండి. మీకు ఇంట్లో వీలు కాకపోతే ప్రతిరోజు టెంపుల్కైనా వెళ్ళొచ్చు. పెళ్ళైన ఆడవారు కూడా ఈ వ్రతం చేస్తే వారికి అఖండ సౌభాగ్యం అయితే కలుగుతుంది. భార్యాభర్తలు చాలామంది విడిపోతారు. విడాకులైన వారు కూడా ఈ వ్రతం చేసి ఒకటైన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ నెల రోజులు చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే. మరొక మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.